నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. ఓటింగ్ ముగియడంతో శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలన్నింటినీ భారీ పోలీస్ భద్రత మధ్య శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఉదయం వాటికి సీళ్లు వేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవీఎంలు నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కేంద్ర భద్రతా దళాలు పహారా కాయనుండగా దాన్ని వెలుపల వైపు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళాలు బందోబస్తు నిర్వహిస్తాయి. కళాశాల చుట్టుపక్కల మరో బృందం షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తాయి. ఇలా 3 అంచుల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా 24/7 సీసీ కెమెరాలు నిఘాతో పాటు రికార్డింగ్ కూడా చేస్తాయి. ఓటింగ్ ప్రక్రియ ముగిగానే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీల్ చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లు, జీపీఎస్ అనుసంధానం చేసిన ట్రాకింగ్ వాహనాల్లో చిలకపాలెం చేరుకోగా వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు కేంద్రమైన శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో చేర్చారు. మంగళవారం వాటికి సీళ్లు వేశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ఎన్నికల పరిశీలకులు సందీప్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి ఆర్ఓ నూరుల్ కమర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్య వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తుంది. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్లేవారు, కష్టించి పనిచేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలానే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పోటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమైనప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుండి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరవటం వంటి పనులు చేయవచ్చు. మరి ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు.
రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.4% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలు వస్తాయని అన్నారు. సుమారు 81% పోలింగ్ నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని గుర్తు చేసిన ఆయన 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.8% నమోదైందని అన్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 86.87% పోలింగ్ నమోదైంది. పురుషులు 1,03,604 మంది, మహిళలు 1,01,762 మంది, ఇతరులు 3 ఓట్లు వేశారు. మొత్తం 2,36,409 ఓట్లకు గాను 2,05,369 ఓట్లు పోలయ్యాయి. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని సహకరించిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవతాతలకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ఎచ్చెర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ సజావుగా సాగేలా కృషి చేసిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సిబ్బందికి, అలాగే ప్రత్యేకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన పోలీస్ సిబ్బందికి పేరు పేరున కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు సహకరించిన ప్రజలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు జరిగిన ఎలక్షన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనీయకుండా సహకరించిన పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ గొర్లె కిరణ్ కుమార్. జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అభినందనలు తెలియజేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్లో సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జట్టుగా పనిచేస్తే విజయం దక్కుతుంది అనడానికి అంతా కలిసి గడిచిన 14 గంటలుగా చేసిన శ్రమ నిదర్శనమని చెప్పారు. ఎన్నికలను జిల్లాలో విజయవంతం చేయడంలో గడిచిన కొద్ది నెలలుగా అంకితభావం, పట్టుదలతో విశేష కృషి చేసిన జిల్లా అధికారులకు, నోడల్ అధికారులకు, ఎన్నికల విధులు నిర్వహించిన అన్ని స్థాయిల్లో సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించడంలో అన్ని విభాగాల అధికారుల పనితీరు అభినందనీయమని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మెడికవర్లోని ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో నిర్వహించారని, ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. క్రమశిక్షణ కలిగిన జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు ఓటర్లకు అవగాహన కల్పించి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం పెరగడం అభివృద్ధికి సూచకంగా భావిస్తున్నానని అన్నారు. యువత అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు స్పష్టంగా ఓటింగ్ సరళి కనిపించిందని అన్నారు. కూటమి విజయంపై పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఆశలు వెల్లువెత్తుతున్నాయని, కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ దానేటి శ్రీధర్ ఈ సందర్భంగా కృతజ్ఞాభివందనములు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన అనంతరం జిల్లాలో వివిధ అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలు వారి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచారు. ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లో వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసి నిరంతరం కేంద్ర సాయుధ దళాల బలగాలు, ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్తో గార్డు ఏర్పాటు చేసి అప్రమత్తంగా 24/7 ప్రహారా కాసేలా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని పలు భద్రతా అంశాలపై
ఎస్పీ దిశానిర్దేశం చేశారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న టీడీపీ సానుభూతి పరులను మంగళవారం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పరామర్శించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చాపురం గ్రామంలో జరిగిన పోలింగ్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చేసిన విధ్వంసంలో స్థానిక మహిళలకు పెద్ద గాయాలు అయ్యాయని శంకర్ ఆరోపించారు. వైసీపీ నాయకులకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. చాపురం కళింగపట్నం గ్రామానికి వైసీపీ సానుభూతి పరులపై టీడీపీ మోకుల దాడులకు పాల్పడడం సిగ్గుచేటని వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైకాపా సానుభూతి పరులను యువనేత మంగళవారం పరామర్శించి వారికి మంచి వైద్యం అందించాలని వైద్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ధైర్యంగా ఉండాలని వారికి యువనేత భరోసా కల్పించారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా టీడీపీ నాయకులు దాడులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యతని శ్రీకాకుళం టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తెలిపారు. ఎప్పుడూ లేనంతగా ఓటరుదారులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక పక్క క్షణం తీరిక లేకుండా గత కొన్ని నెలలుగా కష్టపడుతూ ప్రజల నాడిని తెలుసుకున్న గొండు శంకర్ ఒకవైపు ఎలక్షన్ పర్యవేక్షణలో ఉంటూ ఈ రోజు ఒక బాధ్యత గల వ్యక్తిగా తన రక్తపు సిరాను స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ రక్త నిధిలో బొట్టు అందించి అందరిలో స్ఫూర్తి నింపారని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు కొనియాడారు. అలాగే డీసీసీ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ రమేష్ తన రక్తపు బొట్టును అందించడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ఎంత అవసరమో ఆరోగ్యపరంగా ఉపయోగాలను వివరిస్తూ సోమవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, మీరు కూడా జన్మదినాన పెళ్లి రోజున గాని ఇతరత్ర వేడుకలలో భాగంగా సేవా దృక్పథంతో ఆలోచించి ఏదో ఒక మంచి పనికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి రక్తదానంపై అవగాహన ఉండాలని, అప్పుడే దాని ప్రాముఖ్యత ఎంతో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండు ఒకటి. ఎలాంటి ఎరువులు మందులు లేకుండా ఇవి ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళలో దొరుకుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తాయి. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం వలన వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగ నిరోధాల శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.